పాషా గారు, కరకట్ట నివాసాన్ని తన అధికారిక నివాసకంగా చంద్రబాబు నాయుడు గారు మార్చుకున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఎందుకు ఆ కరకట్ట నివాసం పైన అంత మోజు? అది ఆల్రెడీ అక్రమ కట్టడం అని ఉంది. దానివల్ల బుడమేరు గేట్లు కూడా వరదల సమయంలో అది మునగకూడదనేసి ఇటువైపు మొత్తం 4 లక్షల మందిని ముంచేసిన పరిస్థితి. అసలు అక్రమ కట్టడంలో ఒక ముఖ్యమంత్రి ఉండటం ఏంటి సార్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం కరకట్ట ఏదైతే అంటున్నామో దీన్ని మనము లింగమనేని ఎస్టేట్ అనుకుందాం కొద్దిసేపు. ఓకే, లింగమనేని ఎస్టేట్ గురించి మనం మాట్లాడుకుంటే 1.31 ఎకరాల అది అనుకుంటాను నేను మొత్తము. దీనికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 2007లో నేను ఒక స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటా అని చెప్పేసి నీటిపారుదల శాఖకి నా ఎన్ఓసి కోసం రిక్వెస్ట్ వచ్చింది 2007లో. వస్తే స్విమ్మింగ్ పూల్ కట్టుడు మానేసి G+1 బిల్డింగ్ కూడా కట్టుకున్నాడు. అది స్విమ్మింగ్ పూల్, పెద్ద స్విమ్మింగ్ పూల్ G+1 కట్టుకున్నాడు స్విమ్మింగ్ పూల్ పక్కన. దాని తర్వాత ఏమైంది అంటే సరే ఓకే, సంహవ్ దేవినేని ఉమ్మగారి గురించి ఇందాక మీరు చెప్పినట్లు ఆయన 22 బిల్డింగ్లకి సంబంధించి కొన్ని నోటీసులు ఇవ్వడం జరిగింది 2015 మార్చిలో. ఏమని అంటే ఈ కట్టడాలు యాక్చువల్గా ఏంటంటే జలవనరుల శాఖ మంత్రిగా ఉండే కదా, ఈ కట్టడాలు కరెక్ట్ కాదు అని చెప్పేసి నోటీసులు ఇచ్చిండు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఈ కట్టడాలు సరైన కట్టడాలు కాదు అని చెప్పేసి చెప్పిన మాట ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఈ 22 బిల్డింగ్లలో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఉంటున్న బిల్డింగ్ కూడా ఉన్నది. అది ఏది కరకట్ట బిల్డింగ్ అంటున్నాం. దరిద్రం ఏంటంటే ఈ రోజు వచ్చినటువంటి నోటిఫికేషన్ చూసినాక నేను షాక్ అయిపోయినా. అది ఎట్లా ఒక సీఎం ఏంటి అఫీషియల్ రెసిడెన్స్గా దాన్ని రికగ్నైజ్ చేస్తారు మీరు? ఎందుకంటే అది ఆల్రెడీ కేసులో ఉన్నది. అది ఆల్రెడీ ఉంది కదా, కేసులో ఉన్నది. దీంట్లో ఉంది. ఆ కేసులో ఉన్నటువంటి బిల్డింగ్ లో అంటే ఎంత దారుణం అంటే ఒక ముఖ్యమంత్రి ఉండకూడని ప్రదేశంలో ఉంటా అంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి ఆ మెసేజ్ ఇస్తే రేపు పొద్దున నేను కూడా అదే పని చేయాలిగా, మీరు కూడా అదే పని చేయాలిగా. ఒకసారి మనం ఆలోచించాలి. రెండోది ఎందుకని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళారు. దీంట్లో చాలా వాదనలు ఉన్నాయండి. కొంతమంది ఏమో లేదు క్విట్ ప్రోకో ప్రకారము ముఖ్యమంత్రి గారు అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లింగమనేనికి ఏదో సహాయం చేస్తే లింగమనేని యాజ్ ఎ గుడ్ విల్ గా ఆ బిల్డింగ్ తీసుకొచ్చి ఈయనకి అప్పచెప్పిండు అని చెప్పేసి చెప్తారు. సరే, అందులో ఏం చేసిండు మరి సహాయం అంటే ఇన్నర్ రింగ్ రోడ్ కోసం కొంచెం మళ్లింపులు చేసి అక్కడ ఉన్నటువంటి భూమిని 30 రెట్లు పెంచేసిండు చంద్రబాబు నాయుడు గారు. లింగమనేనికి అక్కడ ప్రాఫిట్ జరిగింది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది కాకుండా రెయిన్ట్రీ పార్క్ 700 ప్లాట్లు ప్రభుత్వ అధికారుల నివాసం కోసం 40,000 రూపాయలు ఒక్కొక్క ప్లాట్కి ఆయన రెంట్ చెల్లించిండు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. అందులో ఏది నిజమో కానీ సరే క్విట్ ప్రోకో ప్రకారం వచ్చింది అనుకుందాం. అనుకున్నాక చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నాడు. నాకు ఎక్కడ నవ్వొచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు 2016లో ఏమంటాడు అంటే నేను ఉంటున్న బిల్డింగ్ ప్రభుత్వానికి చెందినది. ఇందాక మీరు చూపించిన వీడియో అదే. ఓకే, దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, నేను ఉంటున్నా కాబట్టి అది ప్రభుత్వానిదే అంటాడు. దాని తర్వాత 2016లో ఇది డైలాగు. దాని తర్వాత 2019 7వ నెలలో ఏమంటాడంటే నేను ఉండే బిల్డింగ్ నాది కాదు, రమేష్ అనే ఒక డెవలపర్ చేసుకున్నాడు, డెవలపర్ కట్టుకున్నాడు, నేను తాత్కాలికంగా ఉంటున్నాను అని చెప్పేసి చెప్తాడు. వింత విచిత్రం ఏంటంటే రమేష్ లింగమనేనని ఇది కూడా చెప్పలేదు ఆయన జాగ్రత్తగా. రమేష్ అనే పేరు చెప్పి ఇంకో జోక్ ఉంది. ఈయన ప్రభుత్వానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఈయన ప్రభుత్వానికి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ లో ఏమంటాడు 2019 తర్వాత సీఎం కార్యాలయాన్ని వదిలేశాక కరకట్ట ఇంటి యజమానితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకి ఉండాలని నిర్ణయించుకున్నాను అని చెప్పేసి నాటి సీఎం వైఎస్ జగన్ గారికి లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ మూడు ముక్కలు, ఈ 3 ముక్కలకి ఇంకో చిన్న ముక్క కూడా ఉంది. ఆ చిన్న ముక్క లోకేష్ గారు చెప్పిండు. లేదండి 27 లక్షల రూపాయలు మేము రెంట్ కడుతున్నాం, ఏం మాట్లాడుతున్నారు, మా తల్లిగారి దగ్గర నుంచి డైరెక్ట్ గా ఆయన అకౌంట్ లోకి వెళ్ళిపోయింది. మీరు చూపించారు ఆ వీడియో? లోకేష్ గారు చూపించారా? ఆ వీడియోలో డైరెక్ట్ గా చెప్తున్నాడు ఇది రెంట్ అని. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రస్తుత సీఎం గారు ఒక విషయం చెప్పాలి. ఈ బిల్డింగ్ ప్రభుత్వానిదా, లేదంటే ఈ బిల్డింగ్ ప్రైవేట్ గా మీరు రెంట్కుంటున్నారా, లేదంటే మూడోది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? ఏదో ఒకటి మాకు చెప్పండి. ఆ డాక్యుమెంట్ ఏమైనా ఉంటే ముందర పెట్టండి. ఎందుకంటే మీరు కబ్జా బిల్డింగ్ లో ఉంటున్నారు అని చెప్పేసి చెప్పకూడదు. ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన, ముఖ్యమంత్రిగా దిగిపోయినగా చెప్తా నేను, అది వేరే సంగతి. చాలా చెడ్డ విషయం ఒకటి బయటకు వస్తుంది. ఇది ప్రతిష్టకి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టకు కూడా ఇది మాయని మచ్చ. ఒక ముఖ్యమంత్రి కబ్జా బిల్డింగ్లో ఉంటున్నాడు అని చెప్పేసి ఇది కరెక్ట్ కాదు. రెండవ విషయము సార్, నాకు తెలియదు, శర్మ గారు తర్వాత చెప్తారు, ఆయన అడ్వకేట్ కాబట్టి. ఈ బఫర్ జోన్లు ఇవి FTLలు ఓన్లీ తెలంగాణకే సొంతమా, వేరే చోట్ల కూడా ఉంటాయా? ఒకవేళ ఉంటే దీనికంటే పెద్ద FTL ఇంకోటి ఉండదు, దీనికంటే పెద్ద బఫర్. ఎందుకంటే
ఒక చిన్న పైన ఒక చిన్న వాన పడితే కింద ఈ బిల్డింగ్ మునిగిపోతుంది. అవును. మొన్నటికి మొన్న మీరు చూసారు, ఎంత ఘోరం సార్, ఎంత ఘోరం. నేను చాలా వీడియోలు చేసిన దీని మీద. నేను కేవలము ఈ బిల్డింగ్ని కాపాడడానికో లేదంటే ఆ పక్కన ఉన్నటువంటి ఒక ఏదో ఎలక్ట్రిక్ ఏదో ఒక అది ఉండే మ్యానుఫ్యాక్చరింగ్, అది ఎవరిది, ఒక రాధాకృష్ణ గారిది ఏదో అన్నారు. అవును. సరే, దాన్ని కాపాడడానికో మరి ఈ బిల్డింగ్ని కాపాడడానికో మునిగిపోకుండా విద్యుత్ ప్రాజెక్ట్ ఏదో ఉంది, ప్రజల్ని ముంచేసారు. బుడమేరా ఎంత దారుణం సార్. అవును, బుడమేరు ప్రజల్ని ముంచేసారు. సరే, ఇంకో విషయం చెప్తాను, నాకు అర్థం కాక అడుగుతున్నాను నేను. ముఖ్యమంత్రి ఒక చోటుకు వెళ్ళిండు, అధికారులు జనరల్గా అధికారులు ఏం చేస్తారు, అందరు అధికారులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి రావాలి, అది మ్యాండేట్. పోలీసులు కూడా ముఖ్యమంత్రిని ప్రొటెక్ట్ చేయాలి, అది మ్యాండేట్. అది మిలిటరీ వాళ్ళు ఉన్నా కూడా ముఖ్యమంత్రిని ఫస్ట్ సేఫ్ గార్డ్ చేయాలి, అది మ్యాండేట్. ఈయన పోయి ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఎక్కడో వార్ రూమ్ లో కూర్చొని చూసుడు మానేసి రోడ్డు మీదకి జేసీబీల మీద పోయిండు. ఫోటోలు 100 మంది ఫోటోగ్రాఫర్ కాలు కింద పెట్టి ఫోటో 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 అని చెప్పేసి ఫోటోగ్రాఫర్ ఫోటో ముందు ఇప్పుడు పెట్టండి సార్. ఇక్కడ అందరి దృష్టి ఇటు ఉండాలి, కరకట్ట నివాసం మునిగిపోకుండా ఈ బుడమేరు గేట్లు ఎత్తేసారనే విషయం పైకి ఎవరి దృష్టి వెళ్ళకూడదు. ఎంత ఘోరం సార్, ఎంత ఘోరం చెప్పండి. 10 రోజులు ఆయనే ఆ బిల్డింగ్ మునిగిపోయిందని చెప్పేసి బయటకు వచ్చేసి బయట ఉన్నాడు. ఎక్కడో హైదరాబాద్లో ఫ్యామిలీ ఉంది, ఆడ ఈడ అంటున్నారు. ఎంత ఘోరం. రెండోది సిఐడి కేసు సార్. సిఐడి కేసులో ఏం చెప్తున్నది, సిఐడి ఏం చెప్తున్నది అంటే, ఇది మీరు రెంటెడా, ఇది మీరు చెప్పినట్టు లింగమనేని గారిది, లింగమనేనికి మంచి జరిగింది అంటే డబ్బులు సంపాదించుకున్న లింగమనేని భూములు ఆస్తులు పెరిగిపోయినాయి, మీ వల్ల పెరిగినాయి, ఇక్కడ క్విట్ ప్రోకో అనేది కనిపిస్తున్నది అని చెప్పేసి పిలిచి పాపం లోకేష్ గారిని 2 సార్లు 3 సార్లు వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నిస్తే లోకేష్ గారు చెప్పినటువంటి మాటలు కూడా మీరు పాత వీడియోలు ఉంటే ఒకసారి చూడండి. ఆయన సంబంధం లేకుండా నవ్వుకుంటూ ఆయన మాట్లాడడం జరిగింది. ఒకసారి ఏమో హెరిటేజ్ అసలు నాకు కాదు, నేను ఏమో షేర్లు ఉన్నాయి అంటాడు. హెరిటేజ్ నీది కాబట్టి మరి ఎవరిది, ఒకసారి అది కూడా చెప్పాలి. 2015 దాకా నువ్వేగా హెరిటేజ్ మొత్తం డైరెక్టర్ గా ఉన్నది, మరి నీది కాకుండా సరే ఈ రోజు కూడా ఎవరు ఉన్నారు, నీ కుటుంబ సభ్యులే కదా ఉన్నది, మరి నాది కాదు నేను ఓన్లీ షేర్ హోల్డర్ అంటావు. ఈ మాట అసలు ఏమన్నా మింగుడు పడుతుందా సార్? ఇంకో విషయము, ఇక్కడ హెరిటేజ్ పాలు తీసుకొని నెలాఖరుల 31వ తారీఖు 1వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నాడు రోడ్ల మీద, పాల ప్యాకెట్ తీసుకుని ఆడ ఇల్లు కనిపిస్తే ఆడ చాయ్ పోస్తున్నాడు, చాయ్ తాగుతున్నాడు. ఇది మొత్తం జరుగుతున్నది హెరిటేజ్ నాది కాదంటాడు. ఫైనల్ గా నాకు ఒకటే విషయం సార్, నేను ఒకటే ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు అడగాలి, ఇది బిల్డింగు మీ సొంతమా? సొంతం అయితే మీ రిజిస్ట్రేషన్ చూపించండి, లేదు ప్రభుత్వానిది అయితే ఏదైనా డాక్యుమెంటేషన్ చూపించండి, లేదు మీరు రెంట్కున్నారా అంటే రెంటల్ డ్యూటీ చూపించండి. మరి ఒరిజినల్ ఓనరు ఏడ తెచ్చిండు, ఆ ఓనర్ ఏమో నేను గవర్నమెంట్కి ఇచ్చేసిన అంటాడు. ఆయన మాటలు ఒకసారి ప్లే చేయండి. ఒకసారి లింగమనేని రమేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పింది, ఇద్దరిని కలిపి ఒకసారి ప్లే చేయండి. ఆ ఇద్దరిది ఒకేసారి వింటే అర్థం అవుతుంది. అదే